హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామందికి కామన్గా డౌట్ వచ్చేది, అది కూడా మెయిన్గా బంజారా వాళ్ళకి చాలా డౌట్ వస్తుంది, బ్లౌజ్ ఎలా కుడతారు అని. బంజారాలో దీన్ని కాళీ అంటారు లేదా కాస్ట్లీ అంటారు. ఇది ఎలా కుట్టాలో చాలామందికి తెలియదు, అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే మొత్తం కంప్లీట్గా చెప్పాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. నేను 2 విధాలుగా చెప్పాను, టేప్తో ఎలా కొలుచుకోవాలి అలాగే టేప్ లేకుండా ఎలా కొలుచుకోవాలి అని 2 విధాలుగా చెప్పాను. చాలా క్లియర్గా అయితే చెప్పాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో ఎలా కటింగ్ చేస్తున్నానో మీకు తెలియదు కాబట్టి నేను ఎలా చేస్తున్నానో కంప్లీట్గా అయితే చూసేయండి. ముందైతే క్లాత్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ వెల్వెట్ క్లాత్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మా నాయనమ్మకి డైలీ యూస్కి వేసుకోవడానికి అనమాట. మీకు కాటన్లోకి స్టిచ్ చేసుకోండి, అంటే కాటన్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది కాటన్ క్లాత్ యూజ్ చేస్తారు. ఇక్కడైతే మా నాయనమ్మకి డైలీ యూస్కి కుడుతున్నాను కాబట్టి వెల్వెట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్లు భుజం నుంచి ఎలుక నుంచి తీసుకొని కింద నడుము భాగం వరకు కొలుచుకోవాలి. ఒకవేళ మీకు క్లాత్లో అర్థం కాకపోతే ఇట్లా టేప్ తీసుకొని నేను ఎట్లయితే చూపిస్తున్నానో అలా కొలుచుకొని ఎంత సెంటీమీటర్ వస్తుందో అంత క్లాత్ అయితే తీసుకోవాలి అన్నమాట. ఇక్కడ నాకు 25 ఇంచెస్ అయితే వచ్చింది. క్లాత్ని డబల్ లేయర్ లాగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను 25 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఖర్చుకి 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. మనకు స్టిచ్ చేసే విధానమే పర్ఫెక్ట్గా రావాలి, కటింగ్లో కాదు. ఒకవేళ మీకు 1 ఇంచ్ ఖర్చుకి సరిపోకపోతే ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు, కానీ చిన్నగా అయితే కుట్టకూడదు. ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నా మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను 2 ఇంచెస్ వరకు ఖర్చు అయితే తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా నేను పొడవుగా 25 ఇంచులు అయితే తీసుకున్నాను. వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే, ఒకవేళ మీరు లావుగా ఉన్నారంటే ఒక 12 ఇంచుల వరకు అయితే తీసుకోండి, లేకపోతే మీడియంలో ఉన్నారంటే ఒక 8 ఇంచులు అయితే సరిపోతుంది మనకు. నేను ముందు చూపిస్తాను, మరి ఎక్కువ అయితే తీసుకోవద్దు వెడల్పు, మరి తక్కువ అయితే తీసుకోకూడదు, మీడియంలో తీసుకోవాలి. ఇందాక నేను డబల్ లేయర్లో తీసుకున్నాను కదా, నేను ఇప్పుడు మీడియం నుంచి కట్ చేస్తున్నాను, ఎందుకంటే 2 సైడ్స్ రావడానికి. మళ్ళీ దానికి మెయిన్ క్లాత్ సపరేట్ ఉంటుంది, మళ్ళీ లైనింగ్ క్లాత్ సపరేట్ ఉంటుంది. ఇక్కడైతే నేను మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ ఎలా అయితే కట్ చేసామో లైనింగ్ క్లాత్ కూడా అలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను మీకు ముందే చెప్తున్నాను, మీరైతే కాటన్లోకి తీసుకోండి. ఒకవేళ డైలీ యూస్కి అయితే వెల్వెట్ క్లాత్ అయినా ఏదైనా డిజైన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెస్ట్ భాగం అయితే కొలుస్తున్నాను, అంటే చెస్ట్ భాగంకి అయితే తీసుకున్నాను క్లాత్ అనేది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో ఎలా అయితే కొలుస్తున్నానో అలా కొలుచుకోండి మీరు. నేను టేప్తో కూడా కొలిచి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. ఇక్కడ నాకు మొత్తం 16 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. నేను ఖర్చుకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. నేను మీకు ముందే చెప్తున్నాను, ఎక్స్ట్రాకి ఎప్పుడైనా క్లాత్ అనేది ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి. 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ చిన్నగా అయిపోతే మరి కష్టంగా ఉంటుంది కాబట్టి ఖర్చుకైతే ఎక్కువ వదులుకొని కట్ చేసుకోండి మీరు. నేను ఇక్కడ వెడల్పు అయితే చూపిస్తున్నాను. నేను వెడల్పు ఇక్కడ 5 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను చెస్ట్ భాగానికి. ఇక్కడ నేను ఛాతీ భాగానికి వెడల్పు 5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. దాన్ని 2 లేయర్ లాగా ఫోల్డ్ చేస్తే నాకు 7 ఇంచులు అయితే వచ్చిందనమాట, అంటే 2 లేయర్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను కొలిచి చూపిస్తున్నాను చూడండి, మీరు కూడా అలాగే కొలుచుకొని కట్ చేసుకోవాలి. మీకు ఎంత పొడవుగా కావాలో అంత పొడవుగా తీసుకొని కట్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, నాకైతే క్లాత్ అయితే మిగులుతుందనమాట ఎక్కువ. నాకు హైట్ అయితే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను దాన్నే ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. అలా అన్నిటినీ లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో అనేది చూపిస్తాను మీకు. చాలామందికి కటింగ్ అయితే ఈజీగా కట్ చేసుకుంటారు, కానీ స్టిచ్చింగ్ విధానమే చాలామందికి రాదు. ఇప్పుడైతే నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది చూసేయండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీకు అర్థం కాదు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఉండేటట్లు, లైనింగ్ క్లాత్ కింద ఉండేటట్లు అయితే చూసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే కుట్టేయండి. నేను ఇక్కడ సైడ్ పట్టీకి నేను లైనింగ్ క్లాతే ఫోల్డ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు వేరే క్లాత్ కావాలంటే నార్మల్గా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసి
వేరేది కలర్ క్లాత్ తీసుకొని నేను వీడియోలో అయితే ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకొని ఇలా చిన్న లేస్ లాగా అయితే వేసుకోండి అన్నమాట. ఇక్కడ నేను నాకు లైనింగ్ క్లాతే వేసేస్తున్నాను, ఎందుకంటే నేను మా నాయనమ్మకి డైలీ యూస్కి అయితే కుడుతున్నాను. మీరైతే ఒకలా ఫంక్షన్కి కుట్టుకోవాలి అంటే మీరైతే వేరే క్లాత్ కలర్ తీసుకొని ఇలా నేను వీడియోలో ఫోల్డ్ చేసినట్టయితే కుట్టుకోండి. అలా వేరే కలర్ క్లాత్ కుట్టుకోవడం వల్ల చూడడానికి చాలా సింపుల్గా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా కలర్ క్లాత్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. నేను మీకు ముందే చెప్తున్నాను, మీరైతే కాటన్ క్లాత్ అయితే తీసుకోండి. మొత్తం లైనింగ్ క్లాత్ అలాగే పైన మెయిన్ క్లాత్ కూడా కాటన్ అయితే సరిపోతుంది మీకు. ఒకవేళ నేను కాటన్ క్లాత్ ఖాళీని కూడా చూపిస్తాను మొత్తం ఎలా స్టిచ్ చేశాను అనేది. ఇక్కడ నేను వెడల్పు దగ్గర మొత్తం అయితే ఫోల్డ్ చేసేసాను. ఇక్కడ వన్ సైడ్ వెడల్పు అలాగే ఇంకో సైడ్ వెడల్పు మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ముందు. ఇక్కడ నేను వెడల్పు ఫోల్డ్ చేసేసాను కదా, ఇప్పుడు నేను పొడవుని ఫోల్డ్ చేసి చిన్న లేస్ లాగా అయితే కుడుతున్నాను. నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అదే ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను నేను చెప్పేది. మేము దీన్ని కడప అంటాము. నేను ముందు చెప్పడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. దీన్ని అయితే కడప అంటామన్నమాట మేము. ఇలా పొడవు మొత్తం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అయితేనే మనకు క్లాత్ అనేది బయటికి రాకుండా చూసుకోండి. చెప్పాను కదా మీకు ఇందాక, పొడవు అలాగే వెడల్పు ఒక్కొక్క సైడే స్టిచ్ చేసుకోవాలి. ఇంకో సైడ్ నార్మల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు ముందు చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇలా పొడవుగా ఫోల్డ్ చేసుకొని వన్ సైడ్ మాత్రమే కుట్టుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఒక సైడ్ వెడల్పు ఒక సైడ్ పొడవు మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇంకో సైడ్ ఏమో నార్మల్గా మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే అటాచ్ చేసుకోండి మీరు. నేను మీకు చెప్పాను కదా 2 పార్ట్లు ఉంటాయని. ఇప్పుడైతే ఒక పార్ట్ అయితే స్టిచ్ చేసేసాము. ఇంకొక పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని, అంటే మనకు కుడివైపు ఎడం వైపు అనేది సరిగా చూసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒకటి ఎడం వైపు వస్తే ఇంకొకటి కుడివైపు వెడల్పు అనేది వచ్చేటట్లయితే స్టిచ్ చేసుకోండి. నేను చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు నేను పొడవునైతే ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇందాక నేను ఎడం వైపు వచ్చేటట్టు స్టిచ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను కుడి వైపు వచ్చేటట్టు అయితే స్టిచ్ చేస్తున్నాను. అది కూడా ఎక్కడ అంటే కింద భాగం, అంటే వెడల్పు దగ్గర మనం కుడి వైపు వస్తుందా ఎడం వైపు వస్తుందా అనేది చూసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. మీకు నేను మరీ చెప్తున్నాను, ఒకటి కుడివైపు వస్తే ఇంకొకటి ఎడం వైపుకి రావాలి. నేను ముందు చూపిస్తాను, మీరైతే అలా అయితే స్టిచ్ చేసుకోండి. అప్పుడే మనకు 2 భుజాలకైతే కరెక్ట్గా వస్తుంది. నేను మొత్తం చూపిస్తాను.
చూసేయండి. అలా సేమ్ ఇంకొకటి కుట్టుకున్న తర్వాత ఇగో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నేను చూపిస్తున్నాను చూడండి. ఒక సైడ్ ఎడం వైపు వస్తే ఇంకొక సైడ్ ఏమో కుడి వైపు వచ్చింది చూడండి. మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. అంటే ఒకటొకటి ఆపోజిట్లో రావాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి, అలాగే కుట్టుకోవాలి. మీరు కుట్టేటప్పుడు 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకొని కుట్టుకోండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ని ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. అంటే చేతులకి అన్నమాట. మనం ఇందాక కొలిచి కట్ చేసుకున్నాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్ కింద పెట్టి మెయిన్ క్లాత్ అనేది పైన పెట్టుకొని నేను ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేశానో అలాగే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను మీకు అర్థం అవ్వడానికి మొత్తం స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. చేతుల భాగంకి అయితే ఓన్లీ కింద వైపు ఫోల్డ్ చేసుకొని పైన ఓపెన్గా పెట్టి నార్మల్గా లైనింగ్ క్లాత్ ఎలా అయితే అటాచ్ చేస్తామో అలా అటాచ్ చేసుకోవాలి. ఓన్లీ కింద వైపు మాత్రమే లైనింగ్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ వేరే క్లాత్ కలర్ అయితే తీసుకుంటున్నారంటే వేరే కలర్ క్లాత్ని ఇలా చేసి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మీరు మధ్యలో ఏదైనా డిజైన్ వేసుకోవాలి అన్నా, అంటే ట్రయాంగిల్ షేప్లో ఏదైనా మిడిల్లో డిజైన్ లాగా వేసుకోవాలి అన్నా ఇప్పుడే వేసుకోండి. అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే తర్వాత డిజైన్ వేయడానికి రాదు కాబట్టి ఇప్పుడు మీరు ముందే వేసుకోండి. ఎప్పుడైనా డిజైన్ వేసుకుందామన్నా కుదరదు కాబట్టి ఇప్పుడే మనం ఏదైనా డిజైన్ వేసుకోవాలి అన్నా ఇప్పుడే వేసుకోవాలి. అవును, మీకు ఒకవేళ కాటన్ క్లాత్తో కాస్ట్లీ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఎప్పుడైనా వీలైతే ఆ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో కూడా పెడతాను. నాకు కూడా తెలియాలి కదా ఎంతమంది ఇంట్రెస్ట్ ఉందో అని. అందుకే మీకు కాటన్ క్లాత్తో ఖాళీ ఎలా స్టిచ్ చేయాలో అనేది వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు అయితే నేను వన్ సైడ్ హ్యాండ్స్కి అయితే ఫోల్డ్ చేసి ఇలా చిన్న పట్టీలాగా అయితే వేసుకున్నాను. ఇంకో సైడ్ ఓపెన్ లాగా పెట్టి నార్మల్గా అయితే స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం తర్వాత అయితే కట్ చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఇంకో చేతులకు కూడా స్టిచ్ చేసుకోండి. నేను ఒక హ్యాండ్స్కి మాత్రమే చూపించాను మీకు. అలా స్టిచ్ చేసుకొని పెట్టుకుంటే మనకు తర్వాత అటాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడేమో ఛాతీ భాగం అంటే చెస్ట్ భాగం అన్నమాట. సేమ్ అన్నిటికీ ఎలా అయితే పెడుతున్నారో క్లాత్ అనేది దీన్ని కూడా అలాగే పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ ఏమో కిందికి, మెయిన్ క్లాత్ ఏమో పైకి అన్నమాట. దాన్ని ఎగ్జాక్ట్లీగా మిడిల్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీగా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో అయితే ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు అలా ఖర్చుగా అయితే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చెస్ట్ భాగానికి కరెక్ట్గా సరిపోతుంది. అలా ఎగ్జాక్ట్లీగా మిడిల్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీగా మిడిల్లో స్టిచ్ చేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కింద పేటీలాగా అన్నమాట, కింద పేటీలాగా అయితే వేసుకోవాలి. ఆ క్లాత్ కటింగ్ వీడియో అయితే మిస్ అయ్యింది కాబట్టి నేను చెప్తాను చూడండి. 6 ఇంచెస్ వరకు అంటే 6 ఇంచు వరకు అయితే పొడవుని తీసుకోవాలి. 5 ఇంచు వరకు అయితే వెడల్పు తీసుకోవాలి, అంటే విడ్త్ అన్నమాట. వెడల్పు 5 ఇంచు అయితే సరిపోతుంది మనకు. దాన్ని మనము మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ని నార్మల్గానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా నార్మల్గానే 4 సైడ్స్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. దీనికి ఏమీ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. అలా ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనము చెస్ట్ భాగం కుట్టుకున్నాం కదా, అంటే ఛాతీ భాగానికి కుట్టుకున్నాం కదా, ఇప్పుడు దానికైతే అటాచ్ చేసుకోవాలన్నమాట. మనం ఇందాక ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో దాన్ని కూడా 2 లేయర్ లాగా ఫోల్డ్ చేసుకొని మిడిల్ దగ్గర నేను వీడియోలో ఎలా అయితే పెడుతున్నానో అలాగే పెట్టి కుట్టు అనేది కనిపించకుండా ఉండాలంటే మెయిన్ క్లాత్ ఒకే సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలా అయితే స్టిచ్ చేసుకోండి.
అంటే చెస్ట్ భాగానికి ఉన్న మెయిన్ క్లాత్ అలాగే కింద పేటికి ఉన్న మెయిన్ భాగాన్ని పెట్టి నేను వీడియోలో అయితే ఎలా అయితే స్టిచ్ చేశానో అలాగే స్టిచ్ చేసుకోండి. కింద లైనింగ్ భాగం మొత్తం పైన పేటి భాగానికి ఉన్న లైనింగ్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు కనిపించకుండా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను చూడండి, అలాగనమాట. అన్నీ ఒక్కొక్క భాగం స్టిచ్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందాక మనం కడప స్టిచ్ చేసుకున్నాం కదా, అంటే పొడవుగా 25 ఇంచెస్లో స్టిచ్ చేసుకున్నాం కదా, అది నేను ఇప్పుడు వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు కాస్ట్లీ అనేది ఒక 50% వరకు అయితే కంప్లీట్ అయిపోయింది స్టిచ్ చేయడం. ఇప్పుడు మెయిన్ భాగం అన్నమాట, ఇది చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలి. దీంట్లోనే మనకు కాస్ట్లీ అనేది మనకు కుదురుతుందో లేదో అని ఈ స్టిచ్చింగ్లోనే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి అయితే వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అనేది ఎక్కడైతే స్కిప్ చేయకండి. నేను ఇందాక ఎలా అయితే పెట్టి చూపించానో అలాగే పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మనం కడప ఫోల్డ్ చేసేటప్పుడు కింద ఎడమ వైపు అలాగే కుడి వైపు మనం కింద వైపు ఫోల్డ్ చేసుకున్నాం కదా, అంటే వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాగనమాట. మనం ఆ తర్వాత చెస్ట్ భాగం స్టిచ్ చేసుకున్నాం కదా కింద పేటిది, నేను వీడియోలో అయితే ఎలా అయితే అటాచ్మెంట్ చూపిస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోండి. అంటే లైనింగ్ క్లాత్ అలాగే కడప లైనింగ్ క్లాత్ అనేది ఒక సైడ్ ఉండాలి, ఆపోజిట్లో మెయిన్ క్లాత్ అనేది పైన ఉండేటట్లయితే చూసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో అయితే ఎలా అయితే అటాచ్మెంట్ చేస్తున్నానో అలా అయితే అటాచ్ చేసుకోండి అన్నమాట. మనం అటాచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి అటాచ్ చేసుకోవాలి, ఎక్కువ ఖర్చు లేకుండా అలాగే ఎక్కువ క్లాత్ పట్టకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే స్టిచ్ చేసుకోండి. మనము క్రాస్కి తిప్పేటప్పుడు జాగ్రత్తగా చూసి స్టిచ్ చేసుకోండి. ఇలా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా అయితే అటాచ్ చేశానో. ఇప్పుడు మనము ఆ స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, అక్కడైతే మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం కుట్టు వేసింది కనిపించకుండా అక్కడే మనము ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా అయితే ఫోల్డ్ చేశానో మీరు కూడా అలాగే ఫోల్డ్ చేసి కుట్టు కనిపించకుండా డబల్ లేయర్ లాగా అయితే కుట్టు వేసుకోవాలి. అప్పుడే మనకు చూడడానికి నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది. మనం ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చూడడానికి నీట్గా ఫినిషింగ్ కనిపిస్తుంది. చూడండి నాకు కుట్టు అనేది కనిపించకుండా స్టిచ్ చేశాను. కుట్టు అయితే అసలు కనిపించకూడదు. దానిపైన అలాగే ఇంకోసారి స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి అన్నమాట.
నేను ఎలా అయితే స్టిచ్ చేశానో మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నాకు కుట్టు అనేది కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఇంకో భాగం కూడా ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఒకవేళ అర్థం అవ్వని వాళ్ళు కూడా చూసి నేర్చుకోండి. ఇక్కడ నేను ఇంకొక భాగం ఎక్స్ట్రా క్లాత్ అన్ని కట్ చేసుకొని ఇప్పుడు నేను ఇంకొకటి ఎలా అటాచ్మెంట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఎడమ వైపు అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. కుడి వైపు అయితే అయిపోయింది. ఎడమ వైపు కాబట్టి రివర్స్లో పెట్టి మెయిన్ క్లాత్ అనేది పైన ఉండేటట్లు, లైనింగ్ క్లాత్ అనేది సేమ్ ఉండేటట్లు అయితే చూసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అనమాట. చూడండి మనం ఫోల్డ్ చేసిన దగ్గర నుంచి కిందికి మనం ఇందాక ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో అలా అయితే అటాచ్ చేసుకోండి. చూడండి లైనింగ్ క్లాత్ ఒకే దగ్గర ఉంది. మెయిన్ క్లాత్ అనేది పైన ఉంది. అలాగే ఛాతీ భాగానికి ఉన్న మెయిన్ క్లాత్ అనేది కిందికి ఉంది. మీరు స్టిచ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసి అయితే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా మనం ఇందాక ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో అదే విధంగా అయితే అటాచ్ చేసుకోండి. చూడండి నేనైతే ఇక్కడ అటాచ్ చేసేసాను. ఇప్పుడు మెయిన్ భాగం అన్నమాట. ఇక్కడే కొంచెం కష్టంగా అనిపిస్తుంది మనకు. ఎందుకంటే కుట్టు కనిపించకుండా, ఎక్స్ట్రా క్లాత్ కనిపించకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా అలాగే ఫోల్డ్ చేసుకొని లోపలికి మెయిన్ భాగం వైపే, అంటే మెయిన్ క్లాత్ భాగం వైపే మనము ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మనం కుట్టు వేసింది అసలు కనిపించకూడదు. చూడండి నేను 2 కడపలు అయితే అటాచ్ చేసేసాను. ఇంకో అటాచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు నేను చేతులకి ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలో అనేది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నాకు ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కాబట్టి నేను కట్ చేయలేదు ఇందాక కటింగ్ చేసేటప్పుడు, అందుకే ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా అయితే అటాచ్ చేసుకోవాలో అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా అయితే అటాచ్ చేసుకోవాలి. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు.
ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే కడపకి అటాచ్ చేయాలా లేకపోతే ఛాతీకి అటాచ్ చేయాలా అనేది చాలామంది కన్ఫ్యూజ్ పడతారు. ఇప్పుడు నేను కడపకైతే అటాచ్ చేసుకోవాలి, ఛాతీ భాగానికి అయితే చేతులు అనేది అసలు ముట్టకూడదనమాట. ఇప్పుడు కడప భాగం అనేది అటాచ్ చేసుకున్న తర్వాత కడపానికి పైన ఉంది కదా కాలిది, అంటే మనం ఓపెన్ సైడ్ స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, దాన్ని రివర్స్లో ఉంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి అనమాట. నేను చూపిస్తాను ముందు, ఇక్కడైతే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను ఇందాక హ్యాండ్స్ని ఎలా అయితే అటాచ్ చేసి చూపించానో మీరు కూడా అలాగే అటాచ్ చేసుకోండి ఇప్పటికైతే. అంటే కడపకి హ్యాండ్స్కి స్టిచ్చింగ్ వేసుకోవాలి అనమాట. అంటే లైనింగ్ క్లాత్ ఒకే దగ్గర ఉండట్లు మెయిన్ క్లాత్ పైన, అలాగే లైనింగ్ క్లాత్ అనేది సేమ్ ఉండేటట్లయితే చూసుకోండి. మనం ఇందాక కడపకి ఎలా అయితే అటాచ్ చేసామో ఇప్పుడు సేమ్ హ్యాండ్స్ని కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఫోల్డింగ్ ఉంటుంది, ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థం కాదు కాబట్టి అలా మనం కడపకి హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని మనము కడపకి ఛాతీ భాగానికి ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో దీన్ని కూడా కుట్టు కనిపించకుండా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా స్టిచ్చింగ్ వేసుకోవాలి.
ఇక్కడ నేను 2 చేతులకైతే అంటే కడపాన్ని అయితే అటాచ్ చేసేసాను. ఇప్పుడు కడప ఉన్న క్లాత్ అంటే మనం పొడవు 25 ఇంచెస్లో తీసుకున్నాం కదా, ఆ క్లాత్ మాత్రమే ఛాతీ భాగానికైతే అటాచ్ చేసుకోవాలి అన్నమాట. ఇక్కడే మనము జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చేతుల భాగంకి ఉన్న క్లాత్ అనేది ఛాతీ భాగానికి అస్సలు అటాచ్ చేయకూడదు, ఓన్లీ కడపకి మాత్రమే అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. మనము ఎగ్జాక్ట్లీగా మిడిల్లో ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో అంటే ఛాతీ భాగానికి ఎక్కడైతే ఎగ్జాక్ట్లీగా మిడిల్లో స్టిచ్చింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి కొలుచుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లయితే స్టిచ్చింగ్ చేసుకోండి. దీనికి కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి అన్నమాట. మనం ఇందాక అన్నిటికీ ఎలా అయితే కుట్టు కనిపించకుండా ఫోల్డ్ చేసుకున్నామో అలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఎగ్జాక్ట్లీగా మిడిల్లో పెట్టి అక్కడ హ్యాండ్స్ దగ్గర మనకు ఒకవేళ సరిపోకపోయినా పర్లేదు, కానీ మనం ఎక్కడైతే మిడిల్లో ఎగ్జాక్ట్లీగా ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో అక్కడ రెండిట్లి కడపను పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్లయితే అటాచ్ చేసుకోండి. చూడండి, అటాచ్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుందన్నమాట. మనకు ఖాళీ అనేది ఇక్కడైతే 75% అయితే రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనము చెస్ట్ భాగం దగ్గర మనకు వెడల్పు అనేది కావాలి కాబట్టి మనకొకటి ఒక 4 ఇంచెస్ వరకు, అంటే మనము 4 ఇంచెస్ లేకపోతే ఒక 3 ఇంచెస్ వరకు ఇలా కట్ చేసుకొని
దానిపైన కూడా మనం ఇందాక పైన వైపు కనిపిస్తుంది కదా లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో కింద కూడా అలాగే ఫోల్డ్ చేసి దాన్ని ఆ కట్ చేసిన కుట్టు కనిపించకుండా కవర్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి అలా. సేమ్ అదే క్లాత్ తీసుకొని దాన్ని 2 లేయర్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పైపింగ్ లాగా వేసుకోవాలి అన్నమాట దాన్ని. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలాగే మీరు కూడా దాన్ని చిన్న లేస్ లాగా అయితే వేసుకోవాలి. చిన్న లేస్ లాగా అటాచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము కింద వైపు అంటే ఇందాక మనం పేటీ అయితే ఎక్కడ అటాచ్ చేసామో అక్కడ కుట్టు కనిపిస్తుంది కదా మనకు అటాచ్మెంట్కి, అక్కడ కూడా సేమ్ అదే క్లాత్ లేకపోతే వేరే కలర్ క్లాత్ అయినా తీసుకొని ఒక 1 ఇంచెస్లో కట్ చేసుకొని దాన్ని 2 లేయర్ లాగా ఫోల్డ్ చేసి ఇప్పుడు నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే అయితే స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకు ఖాళీ అనేది డిజైన్గా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఖాళీ స్టిచ్ చేసేటప్పుడు మనము కుట్టు వేస్తున్నాం కదా, ఆ కుట్టు అనేది ఎక్కడ కనిపించకుండా కవర్ చేస్తూ ఉండాలన్నమాట.
చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మొత్తం ఎలా స్టిచ్చింగ్ వేసాను అనేది. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర లూజ్ టైట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకు ఎంతవరకు అయితే మనకు హ్యాండ్స్కి అయితే సరిపోతుండే అంటే చేతులకి సరిపోతుందో అంతవరకు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే స్టిచ్ చేసుకోండి. సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్చింగ్ వేస్తామో అలాగే స్టిచ్చింగ్ వేసుకోండి. సంఖ భాగానికి వచ్చేటప్పుడు మాత్రమే క్రాస్ వరకు అలాగే వదిలిపెట్టండి. ఆ సంఖ భాగం దగ్గర ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలో అనేది కూడా నేను ముందు చూపిస్తాను చూడండి. సంఖ భాగం అయితే అలాగే వదులుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్స్ని కూడా నేను లూజ్ టైట్ అనేది స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. అలా స్టిచ్చింగ్ వేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు డోరీ అనేది రెడీ చేసుకోవాలి అన్నమాట. మనకు మొత్తం 3 డోరీలు అనేది పడతాయి. అంటే థ్రెడ్ అనేది నేను చూపిస్తాను ఆ డోరీ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి అని. ఒక 2 ఇంచెస్లో క్లాత్ని అయితే పొడవుగా స్టిచ్ చేసుకోవాలి. అలా 3 క్లాత్ని పొడవుగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనం బ్లౌజ్కి డోరీ వేస్తాం కదా, అలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనం ఇందాక సంఖ భాగం స్టిచ్ చేయకుండా వదిలేసాం కదా, ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు చిన్నగా క్లాత్ తీసుకొని మనం ఎక్కడైతే వదిలేసామో అక్కడ చిన్న క్లాత్ని కట్ చేసుకొని అక్కడ అటాచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు సంఖ భాగం దగ్గర టైట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ మా నాయనమ్మ కుట్టు చూపిస్తుంది చూడండి. అలా చిన్న భాగం క్లాత్ని కట్ చేసుకొని ఇక్కడైతే అటాచ్ చేసుకోవాలి. మీరు కూడా అలాగే సేమ్ అదే విధంగా అయితే అటాచ్ చేసుకోండి. ఒకవేళ మనం మిషన్తోని కుట్టు వేస్తే సంఖ భాగం దగ్గర మనకు చాలా టైట్గా అయిపోతుంది, కాబట్టి మీరు కూడా ఇలాగే అటాచ్ చేసుకోండి.
ఇలా సంక భాగం అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మా నాయనమ్మ అయితే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేస్తుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా క్లాత్ కావాలంటే దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా వేస్ట్గా ఖర్చు కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఇక్కడ మా నాయనమ్మ చూపిస్తుంది చూడండి, మీరు కూడా అలాగే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఇప్పుడు మనము డోరీ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మనము అంటే షోల్డర్ నుంచి కింద ఛాతీ భాగానికి ఒక 1 జానా అంటే మనం హ్యాండ్స్లో కొలుచుకొని ఎగ్జాక్ట్లీగా షోల్డర్ మిడిల్ దగ్గర అటాచ్ చేసుకోండి. రెండు వైపులా అంటే ఒకటే డోరీని అనమాట, ఒకటే డోరీ తీసుకోవాలి. 2 డోరీని అయితే తీసుకోకూడదు. ఒకటే డోరీ తీసుకొని ఎగ్జాక్ట్లీగా మిడిల్లో అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒక షోల్డర్ దగ్గరికి ఒక కార్నర్కి స్టిచ్ చేసుకోవాలి, ఇంకో కార్నర్ వైపు ఇంకో షోల్డర్కి అయితే అటాచ్ చేసుకోవాలి. నేను మీకు ముందే చెప్పాను కదా మనకు మొత్తం 3 డోరీలు యూజ్ అవుతాయని. ఇక్కడైతే ఒక డోరీని అయితే స్టిచ్ చేసేసాం. ఇంకా మిగతా 2 డోరీలని ఇక్కడ స్టిచ్ చేయాలో అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మనము కార్నర్ అంటే స్క్వేర్ షేప్లో కార్నర్ దగ్గర ఉంది కదా, అక్కడ డోరీని అయితే అటాచ్ చేసుకోవాలి. అలా 2 వైపుల డోరీని అయితే అటాచ్ చేసుకోండి. మనకు కాంచ్లీ అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు థిక్లీ పేటీ కావాలంటే ఇంకా మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకు కాంచ్లీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు అర్థమైందే అనుకుంటున్నాను మొత్తం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.